ఫ్రెండ్స్, అది 2020 మార్చి 31 ఉత్తరప్రదేశ్లోని మేరట్ జిల్లాలో భారత్పూర్ పోలీస్ స్టేషన్లో సమయం ఉదయం 11 గంటలకు చేరుకుంది. అయితే పోలీస్ స్టేషన్ సాధారణ పనులతో పనిచేస్తుండగా 32-35 సంవత్సరాల వయసు గల ఇద్దరు మహిళలు విచారంతో నిండిన ముఖాలతో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. నేరుగా వారు వెళ్లి హెడ్ కానిస్టేబుల్ ముందు నించున్నారు. అయితే అక్కడ అబ్బాయిలో జుట్టు కత్తిరించుకున్న 32 ఏళ్ల మహిళ పేరు చంచల్ చౌదరి అని, ఆమె స్నేహితురాలైన 35 ఏళ్ల ప్రియా చౌదరి అని వాళ్ళిద్దరూ చెప్పారు. అయితే వాళ్ళిద్దరూ ప్రియా మరియు ప్రియా కూతురైన 10 సంవత్సరాలు గల కసిస్ గత 2 రోజులుగా కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా దానితో పాటు ప్రియా మిస్సింగ్ కేసులో ఆమె ఒకరిని అనుమానిస్తున్నట్లుగా కూడా చెప్పింది. అయితే ఆ కంప్లైంట్ లో ఆ వ్యక్తి పేరు కూడా రాసింది. ఆ కంప్లైంట్ తీసుకుని పోలీసులు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ప్రియా మరియు ప్రియా కూతురు దొరికిన తర్వాత మీకు తిరిగి తెలియజేస్తామని చంచల్ మరియు తన స్నేహితురాల్ని వెళ్ళిపోమని చెప్పారు. అయితే అలా చెప్పిన పోలీసులు 1 నెల గడిచినా సరే ఆ కేసులో ఎటువంటి అప్డేట్ అవ్వలేదు. దీంతో సంచల్ మరియు ప్రియా తల్లిదండ్రులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు మీ కుమార్తెను కనిపెట్టిన తర్వాత మీకు తిరిగి తెలియజేస్తాం, కాబట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మాకు మీ కుమార్తెను కనిపెట్టడం మాత్రమే ఏకైక పని కాదు, మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయనేసి పోలీసులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీని కారణంగా సంచల్ మరియు ప్రియా తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నారు. ప్రియా మిస్సింగ్ కేసును క్రైమ్ బ్రాంచ్కి అప్పగించమని మీరట్ ఎస్పీకి పిటిషన్ ఇచ్చారు. దాన్ని చూసి అంగీకరించిన ఎస్పీ సిబిసిఐడికి ఈ కేసు బదిలీ చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పుడు సిబిసిఐడి సంచల్ మరియు ప్రియా కుటుంబాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఒక్కొక్కటిగా ప్రియా యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే వారు తమ తప్పిపోయిన కుమార్తెకు ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు పోలీసులు కూడా చాలా షాక్ అయ్యారు. అయితే అసలు ప్రియకి ఏం జరిగిందో ఈ రోజు మన వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ప్రియా స్టార్టింగ్ నుండి బ్యూటిషియన్ కోర్స్ తీసుకుంది. అయితే అది పూర్తయిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అయితే 2009లో ప్రియా తన తల్లిదండ్రులతో 24 ఏళ్ల రాజీవ్ను ప్రేమిస్తున్నామని చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులను అనుమతి కోరింది. కానీ వారి తల్లిదండ్రులు దానికి ఒప్పుకోకుండా వారు తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేశారు. దీని కారణంగా ప్రియ కోపంగా ఇల్లు వదిలి వెళ్లి రాజీవ్ని పెళ్లి చేసుకుంది. అలాగే గాజియాబాద్ సిటీలో వారు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడే వారి జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అలా గడుస్తుండగా తర్వాత సంవత్సరం వాళ్ళకు ఒక అందమైన కూతురు పుట్టింది. దీంతో ప్రియ తన జీవితం చాలా సంతోషంగా ఉంటుందని భావించింది. కానీ జీవితం మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. ఆవిడ ఎప్పుడైతే బాగుంటుందని అనుకుందో అప్పుడే నిరంతరం సమస్యలు రావడం స్టార్ట్ అయ్యాయి. అవును, ప్రియ భర్త రాజు గతంలో ఉద్యోగానికి వెళ్ళేవాడు. కానీ వారికి కూతురు పుట్టిన తర్వాత తన ఉద్యోగానికి వెళ్ళడం మానేసి తాగడం మొదలు పెట్టాడు. దీని కారణంగా ప్రియ కోపంగా ఉండి ప్రతిరోజు రాజుతో గొడవ పడడం స్టార్ట్ చేసింది. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియ ఎంత చెప్పినా తన భర్త మాత్రం మారేవాడు కాదు. దీని కారణంగా ప్రియ తన సహనాన్ని కోల్పోయి 2010లో డైవర్స్ కి అప్లై చేసింది. అలాగే తన భర్తను విడిచిపెట్టి తన కుమార్తెతో కలిసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. అయితే ఇంటికి వెళ్లే ముందు ప్రియ కాల్స్ కి సమాధానం ఇవ్వని తన తల్లిదండ్రులు ఇప్పుడు తమ కుమార్తెతో కలిసి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని వదిలి ఇల్లు వదిలి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చావని, ఇప్పుడు ఇంట్లోకి అయితే నేను అనుమతించమనేసి చెప్పి తిట్టారు. దీని కారణంగా ప్రియ తన పాపను చూస్తూ గుండె పగిలిపోయేలా ఏడ్చింది. వెంటనే ఆమె తానంతట తానుగా జీవించాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. దీంతో మోతీనగర్ సిటీలో తమ వద్ద ఉన్న డబ్బుతో ఒంటరిగా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని సొంతంగా బ్రతకడం స్టార్ట్ చేసింది. అయితే అప్పుడే తమ ఇంటి పక్కన నివసిస్తున్న సంచల్ను కలిసింది. ఆ తర్వాత ఆమెకు సమీపంలో ఉన్న బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇప్పించింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఉద్యోగం చేస్తూ తన బిడ్డను చూసుకుంటుంది. ఇలా జరుగుతుండగా ప్రియా జీవితంలో జరిగే మంచి చెడ్డల గురించి సంచల్తో చెప్పుకుంటూ తమ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా ఒక రోజు సంచల్ ప్రియాతో ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు, నీకు ఒక భాగ్యస్వామి అవసరం కాబట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించనేసి సలహా ఇచ్చింది. కానీ ఇప్పటికే పెళ్లితో చేదు అనుభవం ఉన్న ప్రియ తనకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని చెప్పింది. కానీ సంచల్ మొదటిసారి వివాహ జీవితం తప్పైందని, మొత్తం వివాహ జీవితం అలాగే ఉంటుందని నువ్వు ఇలా భయపడడం తప్పని చెప్పింది. అంతేకాకుండా ప్రియ సోదరి కూడా ఆమెకు అదే సలహా ఇచ్చింది. ఇది విన్న ప్రియ సగం మనసుతో తన పేరును మ్యాట్రిమోనిలో నమోదు చేసింది. అయితే అందులో ఆమె ముఖ్యమైన షరతు కూడా పెట్టింది. అది ఏమిటంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి తనతో పాటు తన కూతురును కూడా సొంత కూతురుగా చూసుకోవాలని చెప్పింది. అది చూసి ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే తనను ఎవరు పెళ్లి చేసుకోలేదని
ప్రియ ఏం చింతించలేదు. ఆమె తన కూతురిని బాగా పెంచాలని తన కూతురిపై పూర్తి దృష్టి పెట్టింది. అయితే ఇది ఇలా జరుగుతుండగా జూన్ 2015లో తన కూతురి స్కూల్ పుస్తకాలను బైండింగ్ చేయించడానికి ఆమె ఒక ప్రింటింగ్ షాప్ కి వెళ్ళింది. అక్కడ ఆమె 28 ఏళ్ల అమిత్ గుజర్ ను కలిసింది. అయితే అతను కాంట్రాక్ట్ ప్రాతిపదికన బుక్ బైండింగ్స్ మరియు ప్రింటింగ్స్ చేస్తూ ఉంటాడు. అయితే మొదటి చూపులోనే ప్రియ అతన్ని ఇష్టపడింది. కాబట్టి ఇద్దరు స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బైండింగ్ కి ఇచ్చిన పుస్తకాలను తిరిగి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అమిత్ ప్రియను తన కారులో తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అయితే అప్పుడే అతనికి తెలిసింది ప్రియ ఒక ఒంటరి తల్లి. అలానే ప్రియ కూడా అతను పెళ్లి కాని వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత ఇద్దరు తమ మొబైల్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఫోన్ లో చాట్ చేసుకోవడం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా వారిద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు. అయితే అమిత్ తన కూతురిని పెంచే బాధ్యత తనదే అని చెప్పాడు. దీంతో ప్రియ తన ప్రేమించడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రియ దీని గురించి సంచల్కి మరియు ప్రియ సోదరికి ఇదంతా చెప్పింది. అయితే అది విన్న సంచల్ మరియు సోదరి చాలా సంతోషించారు. ఆ తర్వాత నవంబర్ 2015లో అమిత్ ప్రియని పెళ్లి చేసుకుని మీరట్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. అక్కడ ప్రియ అమిత్ తో తన జీవితాన్ని సంతోషంగా గడపడం స్టార్ట్ చేసింది. అలానే అమిత్ కూడా ప్రియ కూతుర్ని తన సొంత కూతురులాగానే చూసుకునేవాడు. తన షాపింగ్ తీసుకెళ్ళడం, సినిమాకి తీసుకెళ్ళడం కూడా చేసేవాడు. దీంతో ప్రియ అనుకున్నట్లుగానే అమిత్ కూడా ప్రవర్తించేవాడు. ఇదంతా చూసిన ప్రియ తను కోరుకునే జీవితం వచ్చిందని చాలా సంతోషంగా ఉండేది. అంతేకాకుండా అమిత్ ప్రియ ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చేవాడు. ఇలా ఉండగా ప్రియను మంచి పాఠశాలలో కూడా జాయిన్ చేశాడు. ఇలా ఒక్కొక్కటిగా ప్రియ మరియు ప్రియ కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ వచ్చాడు. అయితే ప్రియ మరియు అమిత్ స్థిరపడినప్పటికీ ప్రియ మాత్రం సంచల్తో మాట్లాడడానికి అప్పుడప్పుడు మీరట్కి వెళ్తూ ఉండేది. ఆమెతో సమయం గడపడం స్టార్ట్ చేసింది. అయితే ఇలా ప్రియ జీవితం సంతోషంగా గడుస్తున్నప్పుడు ఆమె జీవితంలో ఆమెకు మరింత సంతోషాన్ని ఇచ్చే విషయం కూడా జరిగింది. గత 4 సంవత్సరాలుగా అమిత్ ప్రియతో అద్దెంట్లో నివసిస్తున్నాడు. అయితే మార్చి 2020లో అమిత్ నాగర్ అనే ప్రాంతంలో అతను తన సొంత ఇల్లుని కట్టి ప్రియ మరియు ప్రియ కూతుర్ని అక్కడికి తీసుకువెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు సడన్ గా ప్రియ మరియు ప్రియ కూతురు ఊహించిన విధంగా అదృశ్యమయ్యారు. కాబట్టి దీని తర్వాత నేను మొదట్లో చెప్పినట్లుగా ప్రియ స్నేహితురాలైన సంచల్కు ఒక వ్యక్తిపై అనుమానం ఉందని చెప్పింది కదా, మరి అది ఎవరో కాదు, సంచల్ అనుమానించింది అమిత్నే. సంచల్ అలా అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే వారు కొత్త ఇంటికి వెళ్లి కొన్ని వారాల తర్వాత అంటే సరిగ్గా మార్చి 28 రాత్రి సంచల్కు ప్రియ నుండి కాల్ వచ్చింది. ఆ సమయంలో ప్రియ అమిత్ తాగి ఇంటికి వస్తున్నాడని చెప్పింది. కాబట్టి అతన్ని అనుమానిస్తుంది. ఇది మాత్రమే కాదు, అమిత్ తనకు నచ్చని పని చేయమని బలవంతం చేస్తున్నాడని బాధగా కూడా చెప్పింది. అయితే అమిత్ ప్రియను ఎందుకు బలవంతం చేస్తున్నాడు అనేది ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్తాను. అయితే ప్రియ చెప్పింది విని షాక్ అయిన సంచల్ దాని గురించి అడగడానికి అమిత్ కి కాల్ చేసింది. కానీ దానికి అమిత్ తనని క్యాజువల్ గా అడిగానని చెప్పాడు. సరే కానీ నువ్వెందుకు తాగుతున్నావు అని అడిగినప్పుడు అతను పనికి వెళ్తున్నారు కదా, తనతో పాటు ఉన్న సహ ఉద్యోగులు తనను తాగమని బలవంతం చేస్తున్నారని చెప్పాడు. అయితే అది విన్న సంచల్ ప్రియ ఇప్పటికే వివాహ జీవితంలో చాలా బాధలు పడింది. కాబట్టి అమిత్ నువ్వు ఈసారి మళ్ళీ అదే బాధను కలిగించొద్దని అభ్యర్థించింది. దానికి అమిత్ సంచల్కు అలాంటిదేమీ జరగదని వాగ్దానం చేశాడు. కానీ అతను వాగ్దానం చేసిన మరుసటి రోజు ఎప్పట్లాగే సంచల్ ప్రియకు కాల్ చేసింది. కానీ ప్రియ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. కాబట్టి ఆమె వెంటనే అమిత్కి కాల్ చేసి ప్రియా నెంబర్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందని అడిగింది. దానికి అతను నిన్న రాత్రి ప్రియాతో నేను గొడవ పడ్డానని చెప్పాడు. దీని కారణంగా ఆమెను ఇంట్లో ఉండొద్దని చెప్పాను. అయితే ఆమె కోపంగా తన కూతురుని తీసుకొని ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయిందని చెప్పాడు. అయితే ఇలా అన్నా కానీ నేను కూడా ఆమె ఫోన్ గురించి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ తన ఫోన్కి నేను ఫోన్ చేసినా స్విచ్ ఆఫే వస్తుందని కూడా చెప్పాడు. ఇది విని షాక్ అయిన సంచల్ ప్రియాకి మళ్ళీ కాల్ చేసింది. అయితే అప్పుడు కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ అయి వస్తుంది. అయితే కాసేపు ఆగి ఆ రోజు రాత్రి అంతా కాల్ చేస్తూనే ఉంది, కానీ ప్రియ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. కాబట్టి ఆమె మళ్ళీ అమిత్కి ఫోన్ చేసి ప్రియ ఇంటికి వచ్చిందా అని అడిగినప్పుడు అతను ప్రియ ఇంకా ఇంటికి రాలేదని చెప్పాడు. కాబట్టి సంచల్ ప్రియ చెల్లికి ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ప్రియ ఇంటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. సంచల్ ఇంటి నుండి ప్రియ ఇంటికి కేవలం 7 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఆ సమయంలో భారతదేశంలో లాక్డౌన్ ఉన్నందున వారు ప్రియ ఇంటికి వెంటనే వెళ్ళలేకపోయారు. దీని కారణంగా ఒకరోజు తర్వాత అంటే మార్చి 31న సంచల్ ప్రియ ఇంటికి వెళ్ళింది. అయితే ఆ సమయంలో అమిత్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. అయితే అక్కడ ప్రియ లేదని తెలుసుకున్న సంచల్ నేను మొదట్లో చెప్పినట్లుగా వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమిత్ పై కంప్లైంట్ చేశారు. కాబట్టి సిబిసిఐడి అమిత్ పై ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్లో అమిత్ ముందు రోజు రాత్రి ఎప్పట్లాగే వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అయితే ఆ గొడవలో కేవలం కొన్ని నిమిషాల్లోనే
ప్రియా చాలా కోపంగా మారి ఒక కత్తి తీసుకొచ్చి అమిత్ చేతులపై గాయం చేసి తన కూతురిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని అమిత్ పోలీసులకి చెప్పి తమ గాయాలను చూపించాడు. ఇది విన్న పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అమిత్ పై ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే చంచల్ అమిత్ని అనుమానిస్తున్నానని చెప్పి పోలీసులకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. అవి ఏమిటంటే, ప్రియ అనుకోకుండా ఒకరోజు అమిత్ బ్యాగ్ను చూసినప్పుడు బ్యాగ్ లోపల ఖురాన్ చూసింది. అలానే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఒక ఐడి ప్రూఫ్ను కూడా చూసింది. అయితే అందులో అతని పేరు సంసాద్ అని రాసి ఉంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం ఒక కస్టమర్ని కలిసే పని ఉందని చెప్పి క్రమంగా ప్రతి వారం బయటికి వెళ్ళడం ప్రియాకు అనుమానం కలిగించింది. అయితే ఒకరోజు ప్రియ అదే అనుమానంతో అతని వెనక శుక్రవారం పూట ఫాలో అవడం మొదలుపెట్టింది. అప్పుడే ప్రియ ఒక షాకింగ్ విషయం చూసింది. అదేమిటంటే, అమిత్ మసీదులోకి వెళ్ళి ప్రార్థన చేయడం చూసింది. అయితే ఇదంతా సంచల్ ద్వారా తెలుసుకున్న పోలీసులు అమిత్ గురించి తన పనిచేసే ప్రశ్నలోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తన అసలు పేరు సంసాద్ అని తెలిసింది. అంతేకాకుండా ప్రియ అనుకున్నట్లుగా తను ఒంటరివాడు కాదు, అతనికి ఇంతకు ముందే పెళ్ళయిందని కూడా పోలీసులకి తెలిసింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో మరోవైపు పోలీసులు అమిత్ ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశారు. అందులో మార్చి 28 రాత్రి అమిత్ చెప్పినట్లుగా ప్రియ గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళినట్టుగా ఎటువంటి ఫొటోస్ కనిపించలేదు. దీంతో పోలీసులకి అతనిపై అనుమానం కలిగి అమిత్ని అరెస్ట్ చేసి అతని స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో అతను ఆ రోజు అసలు ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే తర్వాత అతను చెప్తూ ఇలా ఒప్పుకున్నాడు. సంసాద్ ప్రియాను మొదటిసారి చూసినప్పుడే ఆమెను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అలానే ఆమెను ముస్లింగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అతను ఇప్పటికే పెళ్ళైన విషయం ప్రియాకి చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను మొదట్లోనే మతం మార్పిడి గురించి చెప్పినట్లయితే ప్రియా అతన్ని వదిలి వెళ్ళిపోతుందని భయపడ్డాడు. కనుక ప్రియాతో అదేమీ చెప్పకుండా తన వైవాహిక జీవితాన్ని గడపడం స్టార్ట్ చేశాడు. అయితే 4 సంవత్సరాల తర్వాత ప్రియా నెమ్మదిగా అతని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అతను మసీదుకి వెళ్తున్నాడని, అలాగే తన ఐడి ప్రూఫ్ గురించి కూడా క్లారిటీగా తెలుసుకుంది. కాబట్టి మార్చి 28 రాత్రి అంటే సంఘటన జరిగిన రోజు ప్రియా సంసాద్తో గొడవ పడడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని. కానీ ఆ రోజు తాగిన సంసాద్ ఇప్పటికే తనకి పెళ్ళయిందన్న విషయం ప్రియాకి చెప్పాడు. అలానే ఆమెను ముస్లింగా మారమని అడిగాడు. కానీ హిందూ మతంపై పూర్తి నమ్మకం ఉండడంతో ప్రియా దానికి నో చెప్పింది. అప్పుడే ప్రియా చంచల్తో ఇలా చెప్పిందని చంచల్ శంషాబాద్కు కాల్ చేసినప్పుడు ఇది తెలిసింది. కానీ ప్రస్తుతానికి ఆమెను అతను ఒప్పించాడు. కానీ తర్వాత ప్రియా నుండి తన ఫోన్ తీసుకొని ఆమెను హింసించడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల కోపంగా ఉన్న ప్రియా వంటగది నుండి కత్తి తీసుకొచ్చి అతని చేతి వేలును నరికేసింది. అయితే ఆ సమయంలో శంషాద్ చాలా కోపంగా ఉన్నాడు. కావున ఆమెను అడ్డుకొని తన చేతులను కత్తి తీసుకొని తన చేతులతో ఆమె గొంతు కోయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రియా అతని నుంచి తప్పించుకోవడానికి స్టార్ట్ చేసింది. కానీ ఆమెను వదలకుండా చాలా గట్టిగా గొంతు పట్టుకుని కత్తితో కోయడం స్టార్ట్ చేశాడు. దీంతో ప్రియా కేవలం కొన్ని సెకండ్లోనే అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఇప్పుడు కోపం అదుపులో లేని శంషాద్ ఈ నిజం బయటికి రాకూడదని అనుకున్నాడు. వెంటనే బెడ్రూమ్ లో పడుకొని ఉన్న ప్రియా కూతుర్ని అతను ప్రియా చీరను తీసుకువెళ్లి ఆ పిల్ల గొంతుకు వేసి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిన 2 బాడీలను చూస్తూ తాగుతూ ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే అతనికి క్రైమ్ థ్రిల్లర్స్ చూడడం చాలా బాగా ఇష్టం. కావున అతనికి అప్పుడే దృశ్యం సినిమా క్లైమాక్స్ గుర్తుకు వచ్చింది. ఆ సినిమాలో వారు పోలీస్ స్టేషన్ లో డెడ్ బాడీని పాతిపెట్టినట్లుగా అతను తన ఇంటి బెడ్రూమ్ లో 5 అడుగులు గొయ్యి తవ్వి 2 డెడ్ బాడీస్ ని అందులో వేశాడు. ఆ తర్వాత చాలా ఉప్పు ప్యాకెట్లు తీసుకొచ్చి ఆ డెడ్ బాడీస్ పై వేశాడు. అంతేకాకుండా ప్రియా ఒక మొబైల్ కూడా తీసి స్విచ్ ఆఫ్ చేసి అదే గొయ్యిలో వేసి మొత్తం గొయ్యిని పూడ్చిపెట్టేశాడు. అంతేకాకుండా దానిపై మంచం కూడా వేశానని పోలీసుల ముందు తను చేసిన ప్రతి తప్పును ఒప్పుకున్నాడు. అయితే అది విన్న పోలీసులు ఒకేసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆ గొయ్యిని తవ్వి లోపల ఉన్న 2 బాడీస్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డెడ్ బాడీస్ ను DNA టెస్ట్ చేసి ప్రియా తల్లిదండ్రులతో మ్యాచ్ అవుతుందా లేదని చెక్ చేసినప్పుడు అది మ్యాచ్ అయింది. కాబట్టి ఈ కేసును కోర్టుకి తీసుకువెళ్లారు. అయితే ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రియ తన మొదటి భర్త రాజీవ్ను విడిచిపెట్టి ఆమె మొదటిసారి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆమెను క్షమించి ఉంటే బహుశా ప్రియ మరియు ఆమె కుమార్తె ఈ రోజు బ్రతికి ఉండేవారు. కాబట్టి ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.